నా తల్లి ఆ సరస్వతీదేవి, ఆ శ్రీ మహాలక్ష్మి, ఆ పార్వతీదేవి ముగ్గురమ్మలు కలిసి నా ఇంట నడయాడినట్టుంది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో హాయిగా ఉండు తల్లి. ఈరోజు విశేషమేం తల్లి? ఈరోజు నా బర్త్డే అత్తయ్య. అయ్యో, నిన్నే చెప్పకూడదా తల్లి? పాయసమన్నా చేస్తా అంటే. అయ్యో పర్లేదు అత్తయ్య, ఆయన సాయంకాలం కేక్ తెస్తాడంట. అయ్యో, మన ఇంట్లో ఇది నీ తొలి పుట్టినరోజు, ఉండమ్మా పాయసం చేస్తా. అయ్యో వద్దులేండి అత్తయ్య, మీకెందుకు అనవసరంగా శ్రమ. కోడలా కోడలా, ఏమత్తయ్య? గుడికి వెళ్దాం రా అమ్మా. అబ్బా గుడికా? లేదత్తయ్య, మీ అబ్బాయి బయటికి వెళ్దాం రెడీగా అన్నాడు. సరే సరే, నువ్వు రెడీగా పో, తొందరగా నేను రెడీ అయిపో. అబ్బా గుడికా? లేదత్తయ్య, మీ అబ్బాయి బయటికి వెళ్దాం రెడీగా అన్నాడు. సరే సరే, నువ్వు రెడీ కాపో, నేను కూడా త్వరగా రెడీ అయిపోతా. తొందరగా రండరా, వద్యం వచ్చేస్తుంది. అబ్బబ్బా, ఏంటో ఈ పిల్లలు ఒక పట్టాన తెమడరు. నువ్వు అప్పుడే తయారైపోయావా? ఓయబ్బో. అత్తయ్య, కార్ కీస్ కోసం వచ్చా. తీసుకోమా. చెప్పడం మర్చిపోయానే. అత్తయ్య, మా కోసం వన్ టైం చేయకండి, మేము రెస్టారెంట్ లోనే తినేసి వస్తాం, మీరు తినేసి పనుకోండి. ఎంతసేపు? కార్ కేసు తీసుకొని రా. వస్తున్నానండి. నేను నేను సారీ కోడలా. ఏంటో ఈ పిల్లలు. సరే, నేనే వెళ్ళి తీసుకొస్తా. అబ్బా సూపర్ వాసన. హై, దీంట్లో నుంచి ఎంత వాసన వస్తుంది. హై, బిర్యానీ గుమగుమలు ఆడిపోతుంది. ఓ పట్టు పట్టాలి. ఈ ముసలి ఎక్కడికో పోయింది, ఓ ట్రిప్ వేసేద్దాం. అన్ని రోజు వీళ్ళ ముందు స్టైల్ గా తినలేక రోజు చచ్చిపోయా. ఈరోజు మన స్టైల్లో తిందాం. అదేంటే అబ్బాయి తినేస్తున్నావు? సచ్చింది గొర్రె. ఆయన కాకిలుగా లేదంట అత్తయ్య, పడుకున్నారు. నన్ను తినమంటే తింటున్నా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోడలా. అత్తయ్య, కొంచెం కిందికి రామ్మా. ఆయన పైకి తీసుకురమ్మన్నారు అత్తయ్య. అయ్యో, తినడానికి కాదమ్మా, నీతో కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడాలి, కిందికి రా. నాతో ఏం మాట్లాడాలబ్బా? చెప్పండి అత్తయ్య. నీకు పెళ్ళి ఇన్నాళ్ళైనా మీ పుట్టినింటోళ్ళు ఎవరు రారే? వాళ్ళు ఏదో బిజీలో ఉండి మర్చిపోయినట్లున్నారులేమ్మా. మీ నా నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతా. ఏ విషయం అత్తయ్య? అయ్యో, ఏమీ లేదుమా, మీకు 16 నెలల పండగ చేయాలి కదా. కూతుర్ని అల్లుర్ని ఇంటికి తీసుకెళ్లి పండగ పెట్టి బట్టలు పెట్టి నీకు ఒడిబియ్యం కూడా పోసి పంపాలి. నువ్వు ఒడిబియ్యం పోసుకొని వచ్చేటప్పుడు ఆ మిగిలిన 6 వారాల నగలు కూడా తీసుకొచ్చుకోమా. ఏం లేదు, ఇడుంటే ఏ పెండ్లికో పేరంటానికో వేసుకొని తిరగచ్చు. ఆడుంటే ఏం గుడ్లు పెడతాయో చెప్పు. సరే అత్తయ్య. ఏది, మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేయమ్మా. అమ్మో, సచ్చింది గొర్రె. బంగారం, వస్తున్నానండి. వీడొకడు. అది షో. అంతా మోసం. ఈసారి వెయ్యి, నేనే గెలుస్తా. నాతో నువ్వు ఆడలేవు, ఓడిపోతా. బెట్ నేనే గెలుస్తా. సరే, పందెమా? సరే ఆడు. సరే కానీ. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు ఐస్ పేటాకులే. కాసేపైనా కిందికి వచ్చి అమ్మతో మాట్లాడదామన్న ఆలోచన లేదు వాడికి. మీ అబ్బాయికి తలనొప్పిగా ఉందంటే కాస్త టీ పెట్టండి. సరేనమ్మా. అబ్బా, నీల్స్ బాగా పెరిగిపోయాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి నెయిల్ ఆర్ట్ అనే చెప్పించుకోవాలి. అతే ఈ ఊర్లో మంచి బ్యూటీ పార్లర్ ఎక్కడుంది? ఏమోనమ్మా, అయినా ఇప్పుడెందుకు? సాయినగర్ సెకండ్ క్రాస్ లో పెద్ద బ్యూటీ పార్లర్ ఉంది చూడు. అవునా అండి? నా ఫేస్ మీద ట్యాన్ ఎక్కువ అయిపోయింది అత్తయ్య, ఫేస్ ప్యాక్ చేపించుకోవాలి. బ్యూటీ పార్లర్లు అందంగా లేని వాళ్ళని అందంగా చేయడానికి. నీకేంటమ్మా, చక్కగా ఉన్నావు. రోజు స్నానం చేసేటప్పుడు కాస్త పసుపు రాసుకుంటే సరి. అబ్బబ్బా, ఈ కాలంలో ఎవరు పూసుకుంటారు అలాంటివి? అమ్మ అలానే అంటుంది. బంగారం, నువ్వు వెళ్ళిరా. సరే అండి. అత్తయ్య, నేను మీ అబ్బాయి షాపింగ్కి వెళ్ళొస్తాము. ఇప్పుడు షాపింగ్ ఎందుకు? సరే అమ్మా. అబ్బా, ఎంత బరువు ఉన్నాయరా నాయన. ఓయమ్మో, పంది బరువు ఉన్నట్టుంది. అమ్మా, ఇంత షాపింగా? అబ్బా, టౌన్ అంతా తిరిగి ఇవన్నీ సెలెక్ట్ చేసే లోపల చాలా అయిపోయింది అత్తయ్య. అబ్బా, ఇన్ని చీరలు ఈ ముస్లాం కోసం తీసుకున్న చీర కనపడదే. ఎక్కడుందబ్బా? అయ్యో, ఎక్కడ పెట్టేశానో ఏమోనే. అక్కడికి వదిలేసి వచ్చానా ఏంది మర్చిపోయి. దొరికింది.
మీకు కూడా చీర తెచ్చాను అత్తయ్య. అమ్మో అమ్మో, ఎన్ని చీరలు బట్టలు పెట్టడానికి వాళ్ళ నాన్న డబ్బులేసాడేమో. కోడలా, అన్ని నీ గుడ్డలే ఉన్నాయి, అబ్బాయి గుడ్డలు పైకి తీసుకెళ్ళాడా? అయ్యో ఆడత్తయ్య, మీ కార్లో 1,00,000 రూపాయలు లిమిట్ అంట, అందుకే ఆయన తీసుకోలేదు. అత్తయ్య నా షాపింగ్ కొంచెం మీ హ్యాండ్ బ్యాగ్ కొంచెం ఇస్తారా? అయ్యో, నీది నాది అనుకోకూడదమ్మా, ఇక మీదట మనది అనుకోవాలి. తీసుకెళ్ళు. ఈ చీరలన్నీ కట్టి చూడాలా. వంట అయింది అత్తయ్య? అవుతుందమ్మా, చెయ్యాలి కదా. ఆయనకు ఆకలిస్తుందంట అత్తయ్య. అందరికీ ఆకలేస్తుంది, ఒక్కదాన్ని చెయ్యాలి కదా తల్లి. నాకేమైనా 4 చేతులు ఉన్నాయా? ఇంకా తర్వాత ఒకటి ఉందమ్మా, తెల్లగడ్డ అట్టవలసమ్మా. అబ్బో, నన్ను ఇన్పుల్స్ పోతుంది. ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలబ్బా? అబ్బాబ్బా, ఏ ముక్క పోస్తుంది. అత్తయ్య, మీ వంటింట్లో ఏసీ లేదా? హా, వంటింట్లో ఏసీనా? అవును మరి, ఏసీలో పుట్టి ఏసీలో పెరిగిన పిల్ల. అయ్యో, నాకు బెడ్రూమ్ లోనే ఏసీ లేదు, ఇంక వంటింట్లో కూడానా? ఏదో నా తరమంతా ఇలా అయిపోయిందమ్మా, ఇంకంతా నీదేగా. నీ నాన్నతో చెప్పి ఇల్లంతా ఏసీ వేయించుకోమ్మా. అమ్మో, అటు తిరిగి మళ్ళీ నాకే చుడుతుంది. మీ నాన్న నీ మాట కాదనడు కదా. కాదండి అత్తయ్య. సరే మరి, మీ నాన్నకు ఫోన్ చేయి. రాస్తున్నానండి. పిల్లోడేం పిలవలేదే, ఈ పిల్ల ఇట్లా బారిపో. అబ్బా, ఏంటో అత్తయ్య, బోర్ కొడుతుంది. అబ్బాయి ఏం చేస్తున్నాడు కోడలా? ఆయన ఏదో ల్యాప్టాప్ ఒత్తుతున్నారు అత్తయ్య. ఆయన గారు ల్యాప్టాప్లు ఒత్తుతున్నారు, ఈవిడ గారు ఫోన్లు ఒత్తుతున్నారు. వీళ్ళదే బాగుంది. కోడలా, నీకు వంటొచ్చా తల్లి? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. పోనీ పాత్రలు కడగడం వచ్చా? మా ఇంట్లో డిష్ వాషర్ ఉందండి. పోనీ మాపేయడమన్నా వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పోన్లే, బట్టలు పిండడమన్నా వచ్చా తల్లి? మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందండి. అవును మరి, ఈ కాలంలో పిల్లలకు ఇవేమీ రావు, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం మాత్రం వచ్చు. అంతా అయ్యాక పెద్దలు నిందిస్తుంటారు, అదేదో ముందే చూసుకోవచ్చుగా. అంతా అయ్యాక అత్తారింటికి వచ్చాక ఎక్స్పెరిమెంట్లన్నీ మా మీద చేస్తారు వీళ్ళు. అత్తయ్య, నేను బయటికి వెళ్తున్నా, మీ హ్యాండ్ బ్యాగ్ కొంచెం ఇస్తారా? తల్లి, నా హ్యాండ్ బ్యాగ్ కొంచెం చిల్లు పడింది, ఈ రోజుకి నీ బ్యాగే తీసుకుపోమ్మా. అందమా అందమా, ఊసి నీ చోద్యం కూలా, లక్షణంగా పోయి దయ్యంలాగా తయారై వస్తావా? ఒరేయ్, ఓ చిన్నోడా, అయ్యో తొందరగా రారా, ఎవతో తిక్కదొచ్చింది, రారా. ఉన్న నీ కచ్చ. ఈ ముసలి గుర్తుపట్టిందా, లేదంటే గుర్తుపట్టినట్టు నాటకం ఆడుతుందా? యువతివి నువ్వు, ఇంటి కోడలాగా సరాసరి ఇంట్లోకే వచ్చావు. నేను కోడలు వర్ధనం అత్తయ్య, అత్తయ్య కొట్టద్దని అత్తయ్య. నోరు మూసుకో, నా కోడలేంటావా? నోరు మూసుకొని బయటికి పోతావా లేదా? నేను అత్తయ్య వర్ధనాన్ని. నువ్వా? ఏటి కోడల అవతారము? ఇది న్యూ ఫ్యాషన్ అత్తయ్య, గుర్తుపట్టలేదా నన్ను? మహాలక్ష్మి లాగా బయటకెళ్ళి మండోదరి లాగా తిరిగి వస్తావా? మేడం, వెళ్ళేటప్పుడు చీరలోనే వెళ్ళావు కదా, మధ్యలో ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను కాస్మెటిక్స్ కొనడానికి బయటకు వెళ్ళాం కదా, అప్పుడు నాకు ఈ డ్రెస్ నచ్చింది, అందుకే వేసుకొని వచ్చాను. ఎప్పుడు చీరలు కట్టి బోర్ కొట్టేసింది. రేపెలాగో ఫారెన్ వెళ్ళాక డ్రెస్సులే వేసుకోవాలి కదా. ఫారెన్ వెళ్తే చీరలు కట్టుకోకూడదు, డ్రెస్సులే వేసుకోవాలని వాళ్ళ రాజ్యాంగంలో ఏమైనా రాశారా? అయ్యో అత్తే, ఫారెన్ లో అందరూ డ్రెస్సులే వేసుకుంటారంట, చీరలు ఎవరు కడతారు రసాయంగా? విదేశాలకు వెళ్ళేది చదువుకోవడానికో సంపాదించుకోవడానికో, అంతేగాని అక్కడ అలవాట్లు పద్ధతులు నేర్చుకోవడానికి కాదు. పోపు మహాశయుడంతటి వాడే విమానం చివరి మెట్టి మీద కాలు పెట్టి మొదట మన భూదేవికి నమస్కరించి తరువాత కాలు కింద పెట్టాడట. విదేశీ మహిళలెందరో మన ధర్మవరానికి వచ్చి పట్టు చీరలు కట్టుకొని వెళ్తారట. ప్రపంచమంతా మన సంస్కృతి సంప్రదాయాలను ఇష్టపడితే మనం మాత్రం విదేశీ సంస్కృతి ఇష్టపడతాం. ఇంకెప్పుడు వేసుకోలేదు అన్నట్టు మాటలు మర్చిపోయాను, ఎవరే బయట పిలుస్తున్నారు? వీటన్నిటికీ డబ్బులు అడిగితే మీ అబ్బాయి లేదన్నాడు, అందుకే షాప్ అమ్మాయి ఇంటికి రమ్మన్నా. ఎంతే? ఓ 10K ఇవ్వండి. 10,000? దీని అబ్బకంటేదో నా దగ్గర దాచిపెట్టుకున్నట్టు వేలకు వేలు కట్టు.